డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనం గమనించినట్లయితే ఆర్టికల్ 38లో డిపిఎస్పిలో ఏమని ఉంటుంది అంటే ఇక్కడ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ టు ఎస్టాబ్లిష్ అ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ. ఇక్కడ ఆదేశిక సూత్రాల లక్ష్యం సామ్యవాద సమాజాన్ని స్థాపించడం అని ఉంటుంది. దీని తర్వాత 38 క్లాజ్ ఏ మినిమం లివింగ్ వేజ్, కనీస జీవన ఉపాధిని కల్పించాలి పౌరులకు అని చెప్తున్నాం. అలాగే 38 స్మాల్ బి, 38 స్మాల్ బి ఏం చెబుతోంది స్పెసిఫిక్గా అంటే ప్రివెంట్ టు కాన్సన్ట్రేట్ ద న్యాచురల్ రీసోర్స్. అంటే ఇక్కడ న్యాచురల్ రీసోర్సెస్ని కాన్సన్ట్రేట్ అవ్వకుండా చూడాలి. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రివెంట్ కాన్సన్ట్రేట్ ద న్యాచురల్ రీసోర్సెస్ ఆర్ people who are getting the benefit from the natural resources. Only one particular people or one particular group of people are not allowed to utilize the benefit of the natural resources. ఏదో ఒక వర్గం వాళ్ళు లేదా కొద్ది మందో న్యాచురల్ రీసోర్సెస్ వల్ల బెనిఫిట్ అవ్వకూడదు. అందరికీ అంటే అవన్నీ తీసి పంచాలని కాదు, ఒకరికే లాభం కలగకుండా చూడాలని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి 38 క్లాజ్ సి ఏం చెబుతోంది అంటే ప్రివెంట్ టు కాన్సన్ట్రేట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి కారకాలు సంపద, ప్రివెంట్ టు కాన్సన్ట్రేట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ వెల్త్. ఉత్పత్తి కారకాలు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఇది అందరి వెల్ఫేర్కు సంబంధించి.